నేను డాక్టర్ నరహరి ఎంజాల, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నేను ఈ కంటి శస్త్రచికిత్సలు లాస్ట్ 30 years నుంచి చేస్తున్నాను. సో ఇవాళ మనము కంటిలో వచ్చే ప్రాబ్లమ్స్, దానికి చేయాల్సిన సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అంటే వాళ్ళ జీవితం అంతా అయిపోయింది, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకునే స్టేజ్లో ఆ క్యాటరాక్ట్ వచ్చేది. బికాజ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వచ్చే చూపు చాలా తక్కువ వచ్చేది అండ్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జరీస్ క్యాటరాక్ట్లో ఏంటంటే ఫేకోమెల్సిఫికేషన్ అంటారు. ఒకప్పుడు ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత 1 month వరకు దగ్గొద్దు, తుమ్మొద్దు, తలస్నానాలు చేయొద్దు, అటువైపు పడుకోకూడదు, బరువులు ఎత్తొద్దు, గట్టి వస్తువులు నమలకూడదు, ఇవన్నీ ప్రికాషన్స్ చెప్పి మరీ పంపించేవాళ్ళం. అలాంటిది ఇవాళ రేపు ఈ సర్జరీలో ఏంటంటే ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఓపీ బేసిస్లో చేస్తామన్నమాట. ఈ ఫేకోమెల్సిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెన్స్ని లోపలే క్రష్ చేసేసి దాన్ని ఆస్పిరేట్ చేస్తాము. సో ఇన్సిషన్ అనేది చాలా చిన్న ఇన్సిషన్, 2.2 mm to 2.8 mm ఇన్సిషన్తో క్యాటరాక్ట్ సర్జరీ అంతా అయిపోతుంది. సో ఆపరేషన్ అయినా నెక్స్ట్ డే నుంచి తలస్నానం చేయడము, టీవీ చూడడము, అన్ని పనులు యథావిధిగా చేసుకోవడం అనేది ఇవాళ రేపు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీస్. సో ఇది ఎలా వచ్చిందంటే ఇట్లా ఓపీలో వచ్చి ఆపరేషన్ చేయించుకొని వితిన్ 1 hour వెళ్ళిపోవడము ఇవాళ రేపు జరుగుతున్న క్యాటరాక్ట్ సర్జరీస్. సో వాట్ ఈస్ దిస్ ఫేకోమెల్సిఫికేషన్, వాట్ ఈస్ దిస్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్? ఒకప్పుడు ఈ లెన్స్ అనేది న్యాచురల్గా మనకు దేవుడు ఇచ్చిన లెన్స్, దానివల్ల మన ఈ కిరణాలన్నీ పోయి మన వెనుక భాగంలో ఉన్న రెటినా మీద పడేదన్నమాట. ఈ వయసు వల్ల ఈ క్యాటరాక్ట్ అనేది, ఈ లెన్స్ అనేది మెల్లిగా ఒపేగ్ అయిపోయేది అనమాట. దాన్ని క్యాటరాక్ట్ అంటారు. ఈ గ్రీక్ వర్డ్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అంటే మిస్ట్ లాగా ఉండడం వల్ల దాన్ని క్యాటరాక్ట్ అంటారు. ఇది ప్రతి ఒక్క మనిషికి ఏ తారతమ్యం లేకుండా తప్పకుండా వచ్చేదే క్యాటరాక్ట్. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. కొంతమందికి 70-80కి వస్తాయి, కొంతమందికి 50-60కి వస్తుంది. ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్కి, ఫుడ్ లైఫ్ స్టైల్కి ఇవన్నీ యాజ్ కాంప్లికేటెడ్ దట్ ద క్యాటరాక్ట్స్ హావ్ స్టార్టెడ్ కమింగ్ ఎర్లీ అనమాట. సో ఈ క్యాటరాక్ట్ అనేది వచ్చిన తర్వాత దీనికి సర్జరీ తప్ప ఇంకొక మార్గం ఉండదు. సో సర్జరీ చేసిన తర్వాత ఒకప్పుడు ఈ లెన్స్ తీసిన తర్వాత ఈ లెన్స్ మళ్ళీ వేసేది ఏముండేది కాదు, ఇంత లావద్దం భూతద్దాలు ఇచ్చేవాళ్ళం. అవన్నీ పోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో ఏం చేస్తామంటే ఇంట్రాఆక్యులర్ లెన్స్ని కంటి లోపలనే అమరిస్తే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళ చూపు సామాన్యంగా 20-30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేనో అలాంటి చూపు రావడం. దీంట్లో ఇంకేమైనా అడ్వాన్స్ వచ్చాయంటే మల్టీఫోకల్ లెన్స్ అని వచ్చాయి. అంటే ఆపరేషన్ తర్వాత మీకు అద్దాల అవసరం లేకుండా చేయొచ్చు అనమాట. సో క్యాటరాక్ట్ అనేది ఇప్పుడు ఒక వరంగా మారింది. ఒకప్పుడు శాపంగా ఉండే ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ ఇప్పుడు వరంగా మారాయి. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ది మెషిన్స్, కాస్ట్ ఆఫ్ ది లెర్నింగ్ కర్వ్ ఫర్ ది సర్జన్స్ చాలా ఎక్కువ. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే బాగా ప్రొఫెషనల్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే కాంప్లికేషన్ రేట్స్ అనేవి తగ్గుంటాయి. దీంట్లో కాంప్లికేషన్స్ ఉండవు అంటే నార్మల్గా వచ్చే క్యాటరాక్ట్ మాత్రం ఉండవు. వెరేస్ క్యాటరాక్ట్ అసోసియేట్ విత్ డయాబెటీస్, జనరల్ డిజీజెస్ ఇవన్నిటితో వచ్చే జబ్బుతో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి తప్పితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ నిజం చెప్పాలంటే 98% ఆఫ్ ది పాపులేషన్ హూ ఆర్ నార్మల్ డెవలపింగ్ ఏ క్యాటరాక్ట్, సెనైల్ మెచ్యూర్ క్యాటరాక్ట్ అంటారు. సెనైల్ మెచ్యూర్ అంటే ఏజ్ వల్ల వచ్చిందని సెనైల్ మెచ్యూర్ క్యాటరాక్ట్. వాళ్ళకి ఈ క్యాటరాక్ట్ సర్జరీ 98 to 99% ఏ కాంప్లికేషన్స్ ఉండవు. నెక్స్ట్ 1 weekలో మొత్తం నార్మల్సీ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్లో. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ క్యాటరాక్ట్ సర్జరీ, ఇంట్రాఆక్యులర్ ఇంప్లాంటేషన్ విత్ మల్టీఫోకల్ లెన్సెస్. ఈ మల్టీఫోకల్ లెన్సెస్ అంటే ఏంటంటే అర్థము, సో ఒకప్పుడు మనము చత్వారం అని యూజ్ చేస్తుంటాం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మానవుడికి దగ్గర చూపు కనిపించడం కష్టమవుతుంది. దాన్ని చత్వారం అంటారు, మా లాంగ్వేజ్లో ప్రెస్బయోపియా అంటారు. ఇది లెన్స్ అలసిపోయినందుకు, అంటే కొంచెం అలసినందుకు దానివల్ల వచ్చేదాన్ని ప్రెస్బయోపియా అంటారు. సో ఈ ప్రతి ఒక్కరికి 40 తర్వాత దగ్గర చూపు చూడడం కష్టమవుతుంది. సో అందరూ 40 తర్వాత ఖచ్చితంగా దగ్గర చూపుకి అద్దాలు వాడుతూ ఉంటారు. సో ఒకప్పుడు ఐఓఎల్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు
అద్దాలు పెట్టాల్సిన ఆవశ్యకం ఉండేది. ఇప్పుడు ఈ మల్టీఫోకల్ ఇంట్రాకులర్ లెన్సెస్ వల్ల ఈ ఐవైల్స్ పెట్టినందువల్ల దూరము దగ్గర రెండు కూడా ఆ లెన్స్లోనే కలిపి వేసేసినందువల్ల ఈ ఆపరేషన్ తర్వాత దూరంకి కానీ దగ్గరికి కానీ అద్దాలు వాడాల్సిన పని ఉండదు. సో దే ఆర్ ద లేటెస్ట్ వన్స్ ఇన్ ఇంట్రాకులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మళ్ళీ ఆపరేషన్ తర్వాత అద్దాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ ఎ మల్టీఫోకల్ ఇంట్రాకులర్ లెన్సెస్.